హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇది 5th సెమిస్టర్ వాళ్ళకు సంబంధించిన బీబీఏ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన కంప్యూటర్ అప్లికేషన్స్. బీబీఏ గ్రూప్లో మెయిన్గా కంప్యూటర్ అప్లికేషన్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది. సబ్జెక్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అంటే ఇది ఎంఐఎస్ పేపర్. ఓకే, ఈ ఎంఐఎస్ పేపర్ చాలామంది అడిగారు, అందుకే నేను ట్రై చేసి ఈ పేపర్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేస్తారనుకుంటున్నాను అడిగిన వాళ్ళు. అండ్ మీరు చూస్తున్న వాళ్ళు కూడా మీకు ఈ పేపర్ ఉపయోగపడుతుంది మీ ఎగ్జామ్లో కాబట్టి ప్రిపరేషన్లో. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇక్కడ మనకు మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటాయండి. ఇది డిసెంబర్ క్వశ్చన్ పేపర్. ఇక చూసుకోండి క్లారిటీగా, డిసెంబర్ క్వశ్చన్ పేపర్. అదేవిధంగా మనకు సిలబస్ కూడా చూసుకోండి. సిబిసిఎస్ R19 సిలబస్. ఓకే, R19 సిలబస్. నేను కింద డిస్క్రిప్షన్లో R25 సిలబస్ వచ్చిందండి. ఎవరైతే 2025 ఇయర్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో వాళ్ళకు సిలబస్ అనేది చేంజ్ అయింది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, సో చెక్ చేయండి. ఇక్కడ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకు సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ ఇస్తాడు. 8 క్వశ్చన్స్ ఇస్తే మనం ఏవైనా 5 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. 5 ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ అటెంప్ట్ చేసినందుకు మనకు సెక్షన్ ఏలో 20 మార్క్స్ పడతాయి. సెక్షన్ బి చూసుకోండి. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అనేవి ఎవ్రీ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, మీకు ఎగ్జామ్లో యూస్ఫుల్గా ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అనేవి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కంపల్సరీ ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసే ఎగ్జామినేషన్కి వెళ్ళండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్. మంచిగా రాయండి. మీరు రాసిన తర్వాత మళ్ళీ ఈ వీడియో కింద కామెంట్లో ఎలా రాశారో నాకు తెలియజేస్తారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. Thank you.